सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము హిందూ మత వివరణము 12వ భాగము 12 మాతృభాషలోనే దైవ స్తోత్రగానము. ప్రాచీన కాలములో సంస్కృతము భారతదేశములో మాతృభాషగా ఉన్నప్పుడు కూడా ప్రపంచములో ఇతర దేశములు వాటి మాతృభాషలతోనున్నవి. కావున ఏ భాషలోనైనను దేవుని స్తోత్రముతో గానము చేయవచ్చును. దేవుడు అన్ని భాషలను తెలిసిన సర్వజ్ఞుడు మరియు అన్ని దేశములను సృష్టించినవాడు. కావున ఒక దేశములోని భాషపై పక్షపాతము లేని విశ్వపిత కేవల సంస్కృత భాషా ప్రియుడైనచో అన్ని దేశములలో ఆది నుండి సంస్కృత భాషనే ఏర్పాటు చేసి ఉండేవాడు. ఈనాడు భారతదేశములో అనేక భాషలు గల అనేక రాష్ట్రములు ఏర్పడి ఇది చిన్న ప్రపంచముగా ఉన్నది. కావున ఆనాటి విధానమే ఈనాటికి వర్తించునుగావున భారతదేశములో ఎవరైనను వారి మాతృభాషలో దేవుని గానముతో స్తుతించుటయే ఉపనయన గాయత్రీభావము. ఆనాడు సంస్కృతము మాతృభాషగా అందరికీ తెలియను. కావున మంత్రములు వాటి విధానములు అందరికీ ఆనాడు తెలిసియే ఉన్నవి. ఈనాడు వినువారికే కాదు పఠించువానికి కూడా అర్థము తెలియక సర్వమును వ్యర్థము చేసినారు. 13 సవిత పరమాత్మయే, సూర్యుడు కాడు. వేదము సూర్యుని బ్రహ్మముగా ఉపాసించమని చెప్పుచున్నది. ఆదిత్యం బ్రహ్మ ఇది. కావున ఇచట సూర్యోపాసనమే విషయము. సూర్యుని నేరుగా చూచుట కష్టము. కావున సూర్య తేజస్సును ఉపాసించుము అనియే గాయత్రీ మంత్రము యొక్క అర్థముగా మీరు వాదించరాదు. సద్గురువు యొక్క జ్ఞానశక్తియే జ్ఞానప్రదాయకము కాని జడమైన సూర్య తేజస్సు జ్ఞానము నీయజాలదు. నీవు చెప్పిన వేదవాక్యమును నీవు అపార్థమును చేసుకున్నావు. సూర్యుని బ్రహ్మముగా భావించి ఉపాసించమనియే ఈ వేదవాక్యార్థము. అలా భావించుటను ఇతి అను శబ్దము సూచించుచున్నది. పైగా వేదము స్పష్టముగా నీవు ఉపాసించు సూర్యుడు నిజముగా బ్రహ్మము కాడు అనియే పలుకుచున్నది. నేదం తత్, నిజముగా సూర్యుడే బ్రహ్మమైనచో ఇతి అను శబ్దము అచట ఉండరాదు. ఒక సామాన్యుడు సూర్యుని దైవ ప్రతీకగా భావించి ఉపాసించవచ్చును. కానీ అంత మాత్రమున సూర్యుడు సాక్షాత్తుగా దైవము కాడు. సూర్యుని ప్రత్యేక దర్పణముల ద్వారా నేరుగా చాలా సమయము చూడవచ్చును. కావున సూర్యుని ఊహలలో సైతము చూచుటకు వీలు గాని అనూహ్య పరమాత్మతో పోల్చలేము. యోగరూఢి ద్వారా సవిత శబ్దమును సూర్యుడని తీసుకొనవచ్చును. మానవుల అజ్ఞాన నిద్రా తమస్సును పోగొట్టి జ్ఞానగ్రహణమునకు సూర్యుడు సహకరించుచున్నాడు. సూర్య తేజస్సు ఇట్లు సహకరించుచున్నది. కావున రెండవ అర్థముగా తీసుకొనవచ్చును. ముఖ్యార్థములో యోగము ద్వారా సవిత అనగా సృష్టికర్తయగు పరమాత్మ అనియే అర్థమును గ్రహించవలెను. మొత్తము మీద దీని అర్థమును సూర్యోదయమున జ్ఞానప్రదాతయగు సద్గురువును సేవించి ఉపాసించుట అని తీసుకొనవచ్చును. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి
అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞానయజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.